ఫేక్ నోట్స్ కాకపోతే కడక్ మనీ ఒరిజినల్ ని తలదన్నేలా ఉంటాయి. టెక్నాలజీని ఓడిసి పట్టుకున్న కేటుగాళ్లు కరెన్సీ నోట్లని యాజ్ ఇట్ ఈజ్ గా అచ్చేసేస్తున్నారు. కమిషన్ ఎరగా వేసి నకిలీ నోట్లని బట్వాడా చేస్తున్నారు. మార్కెట్లో పచ్చ నోట్లు పరేషాన్ చేస్తున్నాయనే ఇన్ఫర్మేషన్తో కాకీలు కూపీ లాగితే ఇద్దరి ప్రింటింగ్ వ్యవహారం కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది. ఎవరా ఇద్దరు? ఎంతకాలంగా చేస్తున్నారు ఈ నకిలీ దందా? కడక్ నోట్లు ఖరీదైన ప్రింటర్ల సరంజామా, మొబైల్ ఫోన్లు, స్కానర్లు, మ్యాటర్ అర్థమైంది కదా. కష్టపడి సంపాదించడం దండగనుకున్నారు. ఇంట్లోనే ప్రింటింగ్ సరంజామా సర్దేసి ఫేక్ నోట్లు ప్రింట్ చేస్తున్నారు. 100-200 కాదు, ఏకంగా 500 నోట్లు ముద్రిస్తూ చలామణి చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన రాజు, భాస్కర్ పని పాట లేకుండా జులాయిగా తిరిగేవాళ్ళు. కష్టపడద్దు, కడుపులో చల్ల కదలకూడదు, కానీ ఈజీగా మనీ వచ్చేయాలనుకునే టైపు. అడ్డదారులన్నీ పరిశీలిస్తే నకిలీ నోట్ల ప్రింటింగ్ మైండ్ లో ఫ్లాష్ అయింది. రోజుకి ఒక్క 500 నోటు ప్రింట్ చేసినా 2 రోజులు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. స్టార్ట్ రావడమే ఆలస్యం. నోట్ల ప్రింటింగ్ కి సంబంధించిన వీడియోల్ని యూట్యూబ్ లో చూశారు. అలాగే వెబ్ సిరీస్ లు తిరిగేశారు. ఫేక్ నోట్ల ప్రింటింగ్ పై అవగాహన పెంచుకొని 500 నోట్లు ముద్రించడం షురూ చేశారు. అలా ప్రింట్ చేసిన నోట్లు చికెన్ షాపుల్లో, కూరగాయల మార్కెట్లో చలామణి చేశారు. టిప్ టాప్ గా కనిపిస్తూ ఏమాత్రం డౌట్ రాకుండా చూసుకున్నారు. మాటి మాటికి షాపులకు వెళ్లి నోట్లు మార్చడం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. కుర్రాళ్లను రిక్రూట్ చేసుకుని కమిషన్ ఎరగా వేశారు. ఇంకే వ్యాపారం అనంతరంటూ విజయవాడ బాగింది. వేరువేరు ప్రాంతాల్లో నకిలీ నోట్లు వచ్చాయన్న కంప్లైంట్లతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. గ్యాంగ్ మెంబర్స్ లో ఒకరిని పట్టుకొని కూపీలాగితే వీళ్ళిద్దరి డొంకా కదిలింది. దొంగ నోట్లు ముద్రించేందుకు అత్యాధునిక కలర్ ప్రింటింగ్ మిషన్లు, స్కానర్లు వాడారు. వాటితో పాటు నోట్ల డిజైనింగ్, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ కోసం వాడిన ల్యాప్టాప్, నిందితుల సెల్ ఫోన్లు, భారీ మొత్తంలో ప్రింట్ చేసి ఉంచిన నకిలీ నోట్లు సీజ్ చేశారు. సాంకేతిక ఆధారాల కోసం ల్యాప్టాప్, ఫోన్ల డేటా ల్యాబ్ కి పంపించారు. విచారణ కోసం ఇద్దరిని విజయవాడకు తరలించారు. ఈ ముఠాలో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇప్పటిదాకా మార్కెట్లోకి ఎంత మొత్తం రిలీజ్ చేశారు, ఏ ఏరియాల్లో చలామణి చేశారన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. పండగల సీజన్, వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉండే చోట ఇలాంటి నోట్లు మార్కెట్ పై దండయాత్ర చేస్తే ఆర్థిక వ్యవస్థకు ఊహించని నష్టం జరుగుతుంది. నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అనుమానం వచ్చినా సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.